హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా ఈజీగా అయిపోయే టేస్టీగా ఉండే టమాటా ములక్కాయ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. ఇది కూడా రాదా అనుకోవచ్చు, కానీ ఉంటారు కదా నాలాంటి వాళ్ళు. సో ముందుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, తాలింపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేపుకున్నాక ములక్కాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా మగ్గే వరకు ఉందాం. ఇక్కడ చిట్కా ఏంటంటే, మనం గ్రేవీ రావాలి కాబట్టి కొంచెం ఉల్లిపాయలు అనేవి సన్నగా తరగండి. మీకు సాధ్యమైనంత వరకు కొంచెం ఎగ్ క్వాంటిటీలో కూడా వేసుకోండి, అప్పుడు గుజ్జుగా కర్రీ చాలా బాగుంటుంది. వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ములక్కాయ ముక్క ఉడికే వరకు మనం మంచిగా మధ్య మధ్యలో కదుపుకుంటూ మంచిగా మగ్గనిద్దాం. ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కుంటే గుజ్జు అనేది బాగుంటుంది. మొత్తం ఉడికే వరకు ఉల్లిపాయ టమాటాలు అన్నీ గుజ్జుగా ఉడికే వరకు కూరని ఉడకనిద్దాం. ఫైనల్గా కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే టమాటా కూరలో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీ కారానికి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకుందాం. కొంచెం మీకు ఇష్టమైతే ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం టమాటాలు పట్టుకుంటే ములక్కాయ కూడా ఉడికిపోయి ఉంటేనే మనం కట్టేసుకోవాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.